అనగనగా ఒక ఊరిలో రాజయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి పెద్ద ఇల్లు ఉంది, కానీ ఇంటి నిండా ఎలకలు. అస్సలు మనశ్శాంతి ఉండేది కాదు. రాజయ్య పగలల్లా బయట తిరిగి వచ్చి అలా నడుం వాలుద్దామనుకునేసరికి ఇంట్లో హడావుడు మొదలయ్యేది. ఏమిటనుకుంటున్నారా? ఎలకలు. సందడే సందడి. రాజయ్యను ఒక్క నిమిషం పడుకోనిచ్చేవి కాదు. ఆ మూల అటు కొరుకుతూ ఈ మూల ఇటు కొరుకుతూ తన కాళ్లు కొరుకుతూ చిందరవందరగా ఇల్లంతా పాడు చేసేసేవి. రాజయ్య తెల్లవార్లు వాటిని తోలుతూనే ఉండేవాడు. ఓ రోజు ఓ ఎలక ఎప్పట్లాగే ఓ చిప్స్ ప్యాకెట్ కొరుకుతూ మిగతా తన ఫ్రెండ్స్ అయిన ఎలకలను ఉద్దేశించి, దాంతో ఎలుక తన స్నేహితులే కాకుండా ఇరుగు పొరుగు స్నేహితులు కూడా ఎగురుగుంటూ డాన్సులు చేసుకుంటూ మరీ వచ్చాయి. అబ్బబ్బబ్బా, ఈ ఎలకల గోలు తట్టుకోలేకపోతున్నాను. వీటికి ఏదో పరిష్కారం కనిపెట్టాలి. అలా ఆలోచించిన రాజయ్య మార్కెట్ కి వెళ్లి ఓ తెల్ల పిల్లని తీసుకువచ్చాడు. దాని పేరు శ్వేత అని పెట్టాడు. అది చాలా నిజాయితీ గలది. చూడు శ్వేత, నా ఇంట్లో ఒక ఎలక కూడా కనిపించకూడదు. పని నీట్ గా పూర్తి చేసావా నీకు రోజు పాలు అన్నం పెడతాను. సరే యజమాని గారు, ఆ శక్తి వంచన లేకుండా కష్టపడతాను. ఆ రోజు నుంచి పగలు రాత్రి అనేది లేకుండా ఆ తెల్లపిల్లి కష్టపడి ఇంట్లో ఎలకలన్నింటినీ తరిమి కొట్టి చంపేసింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు రాజయ్య. మెల్లమెల్లగా రాజయ్య బుద్ధి మారింది. ఇంట్లో ఎలకలే లేవు కదా, ఇంక ఈ పిల్లి ఎప్పుడు చూసినా తినేసి పడుకుంటుంది. అలాంటప్పుడు దీనికి తిండి పెట్టడం దండగా, పంపించేస్తే సరిపోతుంది. ఈలోగా తెల్లపిల్లి ఆకలి వేస్తోందని రాజయ్య ముందు వచ్చి నిలబడింది. యజమాని, ఆకలి వేస్తోంది, కొంచెం పాలు పోస్తారా? పాలా? ఎందుకు? ఇంట్లో ఎలకలే లేవు, నీ అవసరం తీరిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దాంతో తెల్లపిల్లి కళ్ళనీళ్లు పెట్టుకుని చాలా బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. తెల్లపిల్లి వెళ్ళిపోగానే రెట్టించిన ఉత్సాహంతో ఒకటికి రెండింతలు ఎలకలు మళ్లీ రాజయ్య ఇంట్లో ప్రవేశించాయి. రాజు ఈసారి శ్యామ్ అనే నల్లపిల్లిని తీసుకొచ్చాడు. ఆ తెల్ల పిల్లికి ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. నాకు అలా జరగనివ్వను. నా గేమ్ ప్లానే వేరు. నా విలువెప్పుడు ఈ యజమానికి తెలియజేస్తూ ఉండాలి. అప్పుడే నన్ను ఇంట్లో ఉండనిస్తాడు. అప్పటి నుంచి నల్లపిల్లి ఎలకల్ని చంపకుండా రాజయ్య ముందు షో చేయసాగింది. అది ఎలకను పట్టుకుని యజమాని కనిపించగానే అటు ఇటు పట్టుకుని తిరిగేది. అది చూసిన రాజయ్య చాలా మురిసిపోతూ, అబ్బా, ఈ పిల్లి భలే వేటాడుతోంది. ఆ తెల్ల పిల్లి కన్నా చాలా గొప్పది. రాజయ్య అలా పక్కకు వెళ్లిపోగానే ఈ నల్లపిల్లి ఎలకలతో, ఓ ఎలక బ్రో, నేను నిన్నిప్పుడేం చంపను. నువ్వేం కంగారు పడు. నువ్వు అప్పుడప్పుడు కొంచెం హడావిడి చేస్తూ ఉండు. నేను నిన్ను పట్టుకుంటున్నట్టు హడావిడి చేస్తాను. అప్పుడే కదా మన యజమానికి మన మీద అనుమానం రాకుండా ఉంటుంది. అప్పుడు ఎలక చాలా ఆనందంతో, అలాగే బ్రో, నువ్వు ఎలా అంటే అలా. నల్లపిల్లి తన అవసరాన్ని రాజయ్యకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ అదే ఇంట్లో మహారాణిలాగా ఏళ్ల తరపుడు సుఖపడింది. ఓ రోజు నల్లపిల్లిని చేరదీసి ముద్దు చేస్తూ, అమ్మయ్య, నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఎలకలు నన్ను ఎప్పుడో తినేసేవి. నీకు ఇష్టమైన చేపలు తిను, హాయిగా తీసుకొస్తాను, చక్కగా ఉండు. కదర్థమైందా పిల్లలు? మీ ఉద్దేశంలో తెల్లపిల్లి చేసినట్టు అతి నిజాయితీగా ఉండడం కరెక్టా, లేక నల్లపిల్లి చేసినట్టుగా తెలివిగా ఉండడం కరెక్టా? కింద కామెంట్స్ లో పెట్టండి. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.